మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా 20 నుంచి 30% ఫీజుల పెంపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని గత కొద్ది రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. యాజమాన్యం దిగి వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజుల నియంత్రణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య అనుబంధంతోనే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. బోడుపల్లో ఉన్న సిద్ధార్థ హై స్కూల్ పేరెంట్ నే మా ఇద్దరు పిల్లలను ఇక్కడ జాయిన్ చేశామండి. 2022లో జాయిన్ చేసినప్పుడు మేనేజ్మెంట్ ఏమని చెప్పారు, అక్కడ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ జాయిన్ చేస్తున్న దానిపైన ఓన్లీ 5% ఫీజు హైక్ ఉంటుంది అని చెప్పారండి. కానీ అది ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఒక పేరెంట్కు తెలియకుండా ఇంకొక పేరెంట్ము ఒక్క స్టూడెంట్ పైన 25 to 30% హైక్ చేస్తున్నారండి. యాజ్ ఏ పేరెంట్గా నేను జాయిన్ చేసిన 5 years నుండి నా పిల్లల గురించి నేను ఇంత హైక్ ఎందుకు చేస్తున్నారు కొట్లాడుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే మీరే ఒక్క పేరెంట్ మాత్రమే వచ్చి అడుగుతున్నారు, ఇంకా ఎవ్వరు అడగట్లేరు అని అంటే ఓహో మాదే మిడిల్ క్లాసా, అందరిది హై ఎబో మిడిల్ క్లాస్ ఏమో పేరెంట్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళ కట్టే స్తోమతలు ఉన్నట్టున్నారు. మా పిల్లలకు నేనెందుకు మంచి విద్యనివ్వద్దు అని నేను అలా అనుకొని మా ఇష్టం వచ్చిన కష్టం చేసుకుంటా ఎంతైతే అత్యధికంగా పెంచుతున్నారో అది కడుతున్నామండి. కానీ ఈ ఇయర్ మాకు అందరికీ తెలిసింది ఏంటంటే ఈ స్కూల్లో జాయిన్ చేస్తే ఈ ఇయర్ ఒక ఫీజు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఒక ఫీజు ఉంటుంది. ఈ ఇయర్ నేను జాయిన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు నెక్స్ట్ క్లాస్కి జాయిన్ చేస్తే ఇద్దరు కలిసి 3rd క్లాసే చదువుతున్నారు. వేరే విద్యను ఇస్తలేరండి. అందరికీ సమానమైన విద్య లేదండి. ఈ ఇయర్ జాయిన్ చేసిన వాళ్ళకి ఒకటి, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసిన వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఫీజులో వ్యత్యాసం, ఎడ్యుకేషన్లో వ్యత్యాసం లేదండి.